నమస్కారం. మనం ఇప్పుడు హైదరాబాద్లోని గాజుల్ రామవరం అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రాజీవ్ స్వగృహకు సంబంధించి మనం ఎట్లయితే ఖమ్మంలో ప్లాన్ చేస్తున్నామో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ రాజీవ్ స్వగృహ ఇక్కడ మీరు చూస్తే ఈ ఫ్లాట్స్ని సేమ్ మనకి ఇప్పుడు ఖమ్మంలో ఎలాంటి పొజిషన్లో ఉన్నాయో అలాంటి పొజిషన్లో ఈ ఫ్లాట్స్ని తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి 1650 రూపాయల లెక్క రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వాళ్ళు చెల్లించారు. ప్రస్తుతం ఇవి ఫినిషింగ్ వర్క్ లో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఫినిషింగ్ స్టేజ్ని ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఇక్కడ ఎంప్లాయీస్ ఒక మోడల్ హౌస్ ను తయారు చేసుకున్నారు. అంటే పూర్తిగా ఈ రాజీవ్ స్వగృహ సంబంధించిన ఫ్లాట్స్ తయారయ్యాక ఎలాంటి పొజిషన్ లో ఇవి మనకి కనిపిస్తాయనే దానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఒక మోడల్ హౌస్ ని మనం చూద్దాం. మనం కూడా దీని మీద ఒక ఐడియాకి రావచ్చు. మనకి రాజీవ్ స్వగృహ మనం తీసుకున్నాక మనం మన ఇల్లుని ఎలా చూడాలనుకుంటున్నాము అనే ఒక ఊహకి మీకు అందింది. కాబట్టి అందించే ప్రయత్నమే ఈరోజు హైదరాబాద్ వచ్చి మీకు ఈ వీడియో ఫుల్లీ ఫర్నిష్ అయితే ఈ హౌస్ ఎలా ఉంటుందో ఒకసారి రండి, ఒకసారి చూపించు. ఇది లివింగ్ రూమ్ కి సంబంధించి టీవీ సెటప్, మనకి ఫ్రెంచ్ డోర్ కి సంబంధించి అక్కడ కర్టెన్ ఉన్నది. ఫ్రెంచ్ డోర్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళ ఆఫీస్ లాగా వాడుకుంటున్నారు. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా ఫినిష్ అయింది, కానీ వీళ్ళు కూడా ఆఫీస్ పర్పస్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉంచుకున్నారు. ఇది థర్డ్ బెడ్రూమ్. ఒకసారి లైట్ వేస్తే పవర్ ఉందా? ఓకే, మీకు ఐడియా ఉంది. ఆ కర్టెన్ పక్కకని చూపిస్తే ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఖాళీగా చూస్తున్నామో ఫ్రెంచ్ డోర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఈ లోపు మనం కిచెన్ చూద్దామండి. ఒకసారి ఆ డోర్ తీసే లోపు ఫ్రెంచ్ డోర్ వచ్చి ఓపెన్ అయ్యాక మనకి ఎక్కడైతే ఖమ్మంలో ఎట్లయితే వచ్చిందో మన సిట్టింగ్ లాన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మెజర్మెంట్ అండి. కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత ఫినిషింగ్ అయ్యాక ఎంత పెద్దగా కనిపిస్తుందో. యాక్చువల్ గా మనకున్న ల్యాండ్ కూడా ఇక్కడ లేదు. వీళ్ళకి ఇమీడియట్లీ రోడ్డు ఉంటుంది, రోడ్డు కనిపిస్తుంటది ఇమీడియట్ గా. ఇది ఓన్లీ 3 acres లోనే ఉందండి. ఇక్కడ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి సేమ్ ఇదే ల్యాండ్స్కేప్, ఇదే కారిడార్ లో సిట్అవుట్ అన్నట్టు. ఇది జస్ట్ కిచెన్ కి సేమ్ మెజర్మెంట్స్ 1540లో ఏదైతే మెజర్మెంట్ ఉందో మనం చూపించిన మెజర్మెంట్, అదే మెజర్మెంట్స్ లో తయారైన కిచెన్ ఇది. మనకి సేమ్ అదే మనకి అక్కడ షెల్ఫ్ లా చూపించారు. దాన్ని ఇట్లా కబోర్డ్స్ తోటి తయారు చేసుకోవడం జరిగింది. వాష్ ఏరియా జస్ట్ మోడల్ హౌస్ కోసమే ఎంప్లాయీస్ చూపించడం కోసం వీళ్ళు తయారు చేశారండి ఇవి. అంటే ఇదే ఫినిషింగ్ వస్తుంది అని తెలియటం కోసం. ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి, వెస్ట్ ఫేస్ సంబంధించి, ఈస్ట్ ఫేస్ సంబంధించి అది వెస్ట్ ఫేస్ కాబట్టి బ్యాక్ వచ్చిందండి కిచెన్. ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్. సెకండ్ మనం ఈస్ట్ ఫేస్కి వెళ్దాం. అంటే ఇందులో పూర్తిగా ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇంటీరియర్ చేయలేదండి. జస్ట్ మీకు ఐడియా కోసం
ఈస్ట్ ఫేస్ సంబంధించి ఐడియా కోసం చూపిస్తున్నాం. ఇమీడియట్ గా డోర్ పక్కనే దీని కిచెన్ వచ్చింది. అంటే ఒకటే మోడల్ హౌస్ వచ్చి ఒకటి వెస్ట్ ఫేస్ ఒకటే తయారు చేశారండి ఇక్కడ. ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్. దీనికి కూడా మనకి చూపించి మన ఖమ్మంలో ఉన్నట్టే ఇక్కడ సేమ్ సిట్అవుట్. ఇది కొంచెం వాళ్ళు ఆఫీస్ పర్పస్ వాడుకుంటున్నారండి. దీన్ని పూర్తి తయారు చేయలేదు, కానీ ఈ వెస్ట్ సైడ్ ఫ్లాట్ మాత్రం పూర్తి ఫర్నిచర్తో సహా తయారు చేసి చూపించారు బ్యూటిఫుల్ గా. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ఒక ఐడియాకి రండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.